ఈ ఆలయంలో ఇంకొక విశిష్టత ఉందమ్మా. 6 నెలల లోపు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు తీసుకొచ్చుకోండి. వాళ్ళని తీసుకొస్తే గర్భగుడికి తీసుకెళ్లి వాళ్ళ ఒళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తుంటారు. కేవలం ఆడపిల్లలు మాత్రమే. ఎందుకంటే ఇది శక్తి ఆలయం. ఆ శక్తిని ఆ శక్తులకు ఇవ్వడమే మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం. ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోండి. 6 నెలల పిల్లలు వాళ్ళని తీసుకుపోయి గర్భగుడిలో పెట్టి పూజ చేసి ఇస్తూ. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అర్ధనారీశ్వరుడి తత్వం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లోని కొండాపూర్ లొకేషన్లో ఒక టెంపుల్కి రీసెంట్గా వెళ్ళాను. అక్కడ అర్ధనారీశ్వరుడు మనకి విగ్రహ రూపంలో ఉన్నాడు. మనం శివుడిని ఎప్పుడు కొలిసిన శివలింగ రూపంలోనే కొలుస్తూ ఉంటాం. ఎందుకని శివుడికి పార్వతికి సపరేట్గానే గుళ్ళు చాలా వరకు ఉంటాయి, ఎందుకని ఇప్పుడు ఇద్దరిని కలిసి పూజించము అని ఈ అర్ధనారీశ్వరుడు గుడి నాకు చాలా విషయాలు నేర్పించింది. అసలు ఈ అర్ధనారీశ్వరుడు టెంపుల్ ప్రత్యేకత ఏంటో మీకు చెప్తాను, వీడియో పూర్తి వరకు చూడండి. ఈ గుడిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ గుడిలో నియమాలు లేవు. అక్కడ కానుకలు కూడా స్వీకరించారు. నేను స్వయంగా విన్నాను. అక్కడి కానుకలు వేయటం కంటే ఆ ధనాన్ని అన్నదానానికి వెచ్చించడం చాలా ముఖ్యమని చెప్పారు. అన్ని గుళ్ళలాగా ఈ గుడి కాదు. మేము ఈ గుడిలో ఒకటే విషయం, గుడి దగ్గర నుంచి మీరు చేయాల్సిన పని ఏందో మేము చెప్తున్నాం. మేము ఏం చేస్తున్నాం, ఈ గుడి కట్టిన తర్వాత మేము ఇక్కడ వేసే డబ్బులు ఏవైతే మీరు వేద్దాం అనుకుంటున్నారో ఆ డబ్బులు తీసుకుపోయి బయట లేని వాళ్ళకి సహాయం చేయండి. ఇక్కడ ₹1 మీరు వేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా మొక్కుకుంటారు, మంచి జరుగుతుంది. మొక్కిన తర్వాత 100 కొబ్బరికాయలు కొడతాను మొక్కుతారు కొంతమంది. 100 కొబ్బరికాయలు కొడితే అయితే 4,000 ఏమవుతుంది. అవి తీసుకుపోయి ఆ కొబ్బరికాయలు పక్క పడేస్తాం. మాకు ఏ ఉపయోగం లేదు వాటితో. అదే 100 కొబ్బరికాయల పైసలు తీసుకెళ్లి లేని వానికి సాయం చేస్తే ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రతి సోమవారం ఒక 1/2 లీటర్ పాలన్న శివయ్య నెత్తి మీద పోసేస్తాం. అవి ఎడిగిపోతున్నాయి, మోరిలేకపోతాయి. చాలా మంది అవే 1/2 లీటర్ పాలు తీసుకెళ్లి లేని వాళ్ళ పిల్లలకు, గరీబుల పిల్లలకు తాగిపిస్తే ఆ పిల్లగాడు ఆరోగ్యమైన బాగుపడుతుంది. దేవుడు ఏం కోరుతాడు? నా మీద పోసిన పాలు నేలపాలు చేయని అడుగుతాడా? లేని వాడికి పెడితే ఇప్పుడు సృష్టిలో అందరూ కూడా ఆ శివపార్వతుల బిడ్డలమే. ఆ తండ్రి ఏం కోరుతాడు, ఆ తల్లి ఏం కోరుతుంది? నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుతారు. మన తల్లిదండ్రులు అదే కోరుతారు కదా. అదే మనం తీసుకెళ్ళిస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది కదా. లేడీస్కి పీరియడ్స్ అనేది సమస్యనే కాదు, గుడికి పీరియడ్స్ ఉన్నా సరే రావచ్చు అని నేను స్వయంగా ఆ గుడిలో చెప్తుంటే విన్నాను. సో దీనికి చాలా విమర్శలు వచ్చాయి, కానీ నిజమైన శివతత్వాన్ని తలదన్నడానికి ఏది సరి. ఏదీ లేదు. ఆ గుడిలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 6 నెలల లోపు ఉన్న చిన్న ఆడపిల్లల్ని ఆ అమ్మవారి గుడిలో పెట్టేసి ఇస్తారనమాట. వారికి మన అనారోగ్య సమస్యలు ఉన్నా, తీరని సమస్యలు ఉన్నా సరే ఆ బిడ్డని అమ్మవారు, ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర చేతిలో పెట్టేసి ఇస్తారనమాట. ఇది నేను ఎక్కడా వినలేదు. ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో అర్ధనారీశ్వర టెంపుల్లో విన్నాను. ఇది స్వయంగా అమ్మవారు వాళ్ళకి సెలవిచ్చిన విషయం అని చెప్పారు. నిజానికి శివుడికి పూజ చేయాలంటేనే శివుడు అనుగ్రహం కావాలి. అలాంటిది ఇలా ఒక గుడిని నిర్మించారంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు. మన జీవిత లక్ష్యాన్ని, పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలంటే వారి అనుగ్రహం తప్పకుండా కావాలి. చాలా ఇంటర్వ్యూస్లో చూశాను, ఆ ఆది దంపతులు ఈ దంపతుల చేత ఈ కార్యాన్ని జరిపించారు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, అవన్నీ వారి మాటల్లోనే విందాం. ఇక్కడ విశిష్టత అంటే 2 అతీతమైన శక్తులు, ఒకటి శివుడైతే ఇంకొకటి అమ్మ.
వాళ్ళిద్దరు ఐక్యమైతే ఒక అద్భుతమైన శక్తి అంటారు. ఏదది? ఆది పరాశక్తి. ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపం. అందుకోసం కానీ ఇక్కడ అమ్మవారు మాతోటి ఆ విగ్రహం ప్రతిష్ట చేయించి ప్రతి ఒక్కరికి ఇక్కడ మన తెలంగాణలో గాని హైదరాబాద్ లో గాని మనకు పెద్ద మంచి అదృష్టం. ఒక ఆది దంపతులని కలిపి ఒక్క దగ్గరగా పూజ చేసేది ఎక్కడా లేదు. ఆ అవకాశం మనందరికీ వచ్చింది. ఈ ఆలయం లోక కళ్యాణార్థం చేస్తున్న ఆలయము. ఇది ఒకరి కోసమో ఒకరికి సొంతం కోసమో చేసే ఆలయం అయితే కాదు. ప్రతి ఒక్కరూ అసలు శివపార్వతులు అంటే ఏంది, అసలు వాళ్ళు ఏంది, వాళ్ళ తత్వం ఏంది, ఎట్లా వాళ్ళ అసలు శివ పార్వతి అంటే ఏందనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్తుంటది. అదే విషయాలు ఇక్కడ మేము చెప్తూ ఉంటాం. గుడి చుట్టూ కూడా కొన్ని కొటేషన్స్ ఉంటాయి వాళ్ళ గురించి. ఇక్కడ ఒక కొటేషన్ ఉంటది, ఏమని? అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే ఏం చెప్తున్నాడు శివుడు అమ్మవారు మనకంటే ఈ సృష్టిలో మనందరికి అతను పుట్టుక లేనివాడు అంటే శివుడికి ఒకటేసారి పుట్టుక ఉందంటారు. ఆయనకు ఇంకో పురాణాలు లేవు ఆయనకు. కానీ అమ్మవారికి మాత్రం ఒక్కొక్క పుట్టుక ఒక్కొక్క పురాణం అమ్మవారికి కదా. 108 అవతారాల గురించి అమ్మవారి గురించి మాట్లాడుతుంటాం మనం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా, అది కూడా మనకు ఎలా వర్తిస్తుంది అనేది తెలియదు. నిజ జీవితంలో మనకేం వర్తిస్తుంది అంటే, ఒక భార్యాభర్తలను మనం తీసుకుంటే, నాన్నని తీసుకున్నాం అనుకోండి, నాన్నకు నాన్నైనా, నాన్నకు కొడుకైనా, నాన్నకు మనమడైనా, నాన్నకు ముని మనమడైనా ఒకటే వంశం. ఇంకో వంశం మారతాడా నాన్న? మారడు. కానీ అమ్మ ఇంకొక వంశం నుంచి వస్తుంది, ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. అక్కడ ఇప్పుడు ఆమె వంశాన్ని అభివృద్ధి, ఆమె పుట్టుక ఒక మహాపురాణమే కదా ఒక తల్లిది. ఒక ఆడపిల్ల లేకపోతే పుట్టుకుందా మనిషికి? లేదు కదా. సో అక్కడ ఆమె ఒక పుట్టుక పుడితే ఒక్కొక్క పుట్టుక ఆమెది, ఒక్కొక్క ఆడపిల్లది ఒక్కొక్క పుట్టుక ఒక్కొక్క పురాణం కింద మనం చెప్తూ ఉంటాం. అంటే అమ్మవారు ఏదైతే అమ్మవారు పుట్టుకుందో ఎంత పురాణమో, మన నిజ జీవితంలో మన అమ్మ పుట్టుక కూడా అంతే. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ఆడపిల్ల పడితే మళ్ళీ ఇంకొక ఇంటికి పంపిస్తూ ఉంటాం. సో అందుకోసం ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి పుట్టుక ఒక పురాణమే. ఇక్కడ మేము చెప్తూ ఉంటాం, శక్తి లేకపోతే సృష్టి లేదు, శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అంటూ ఉంటాం. ఇప్పుడు శక్తి లేకపోతే మనలాంటి వాళ్ళకు జన్మ ఉన్నదా? ఒక అమ్మ లేకపోతే మనకు జన్మ ఉన్నదా? సో అందుకోసం కానీ ప్రతి ఆడపిల్ల కూడా ఆ శక్తి స్వరూపిణి కిందనే మనం చూస్తుంటాం. ఆ శివయ్య కూడా అదే చూస్తూ ఉంటాడు. ఈ శాస్త్రాలు మనం ఎక్కడైతే ఆపుతున్నాయో అవిటిని మేము బదలగొట్టడమే మాట్లాడతాం. ఈ శాస్త్రం అనే పేరు మూఢనమ్మకాలు పెట్టి ఇప్పుడు ఆడపిల్లలకి ఈ శాస్త్రం తీసుకొచ్చారు. మీకు సింపుల్ గా ఒక విషయం చెప్తా. ఇందులో నా చెల్లెళ్ళు బాధపడ్డారు, నా అక్కలు బాధపడ్డారు, ఇందులో నా కోడళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆ పిల్లకి ఇంట్లో పూజలు ఉంటాయి. ఆ పూజలు ఉన్న సమయంలో మన తల్లిదండ్రులకు సమాజంలో జరిగేది చూసి ఆ పూజ దగ్గర అమ్మాయి వస్తే మళ్ళీ ఎవడో ఒకటి ఏమన్నా అంటారు అని చెప్పి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి అమ్మాయికి వేస్తున్నారు. ఆ అమ్మాయికి టాబ్లెట్ వేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. హార్మోనల్ చేంజెస్ వచ్చి తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అమ్మాయికి. ఆ రావడంతో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, ప్లస్ ఆ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీని మూర్ఖత్వానికి ఎవడు కారణం? తల్లిదండ్రులా లేకపోతే ఈ సమాజంలో చెప్పే ఏదైతే శాస్త్రాల ఎవడు దీనికి ప్రాబ్లం? ఇప్పుడు అమ్మాయి సఫర్ అవుతుంది, ఈ అమ్మాయి సఫర్ అయ్యేదానికి ఎవడు బాధ్యత? ఆ తర్వాత అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ఇదే సమాజము, గొడ్రాలు పిల్లలు పుట్టట్లేదు. పెళ్లి ఎందుకు చేస్తాం? ఇన్ని క్వశ్చన్స్ ఈ సృష్టి కార్యానికి కోసమే కదా. ఇప్పుడు రేపు పొద్దున పెళ్లి చేసేటప్పుడు ఆ పిల్లకి పీరియడ్స్ ఉన్నాయి అనుకో, అక్కడ ఆ పిల్లకి టాబ్లెట్ తీసుకొచ్చి పెళ్లి చేసేస్తున్నారు. చేయడం వల్ల ఆ పిల్లకి హార్మోనల్ చేంజెస్ వచ్చి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ సృష్టి కార్యాన్ని ఆపుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టుకని ఆపుతున్నాం మనం. ఈ కార్యాన్ని తప్పనేటోడు మనిషి పుట్టుకగా ఆపుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పే శాస్త్రాల వల్ల, సమాజంలో చూసే పనుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని తట్టుకోలేక తీసుకొచ్చి ఆ ఆడపిల్లలు టాబ్లెట్ వేసి మనిషి పుట్టుకని ఆపుతున్నాం. ఇది చాలా పెద్ద పాపం. అసలు గుడికి ఎందుకు పోవాలనేది మనం తెలుసుకో, మనం తెలుసు. పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం. నేను ఏమంటున్నా, మీ పిల్లలు చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను క్వశ్చన్ అడిగి ఉంటారు ఇప్పటివరకు. నాన్న నా బర్త్డే ఉంటుంది, బర్త్డే ఉండగానే గుడికి తీసుకుపోతావు, పంతులు గారు ఏదో మంత్రాలు చదువుతాడు, బొట్టు పెడతారు, ఇంత ప్రసాదం ఏంగానే తినేసి మనం వస్తాం, ఒక 4 ఫోటోలు దిగుతాం గుడి ముంగట, బర్త్డే అయిపోతుంది. సో అక్కడ పోయి వస్తున్నాం, ఎందుకు పోవాలనేది పిల్లలు కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. అంటే తల్లిదండ్రులకే తెలియదు అసలు ఏముంటుంది అనేది. కానీ ముందుగా తెలుసుకోవాల్సింది, ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిది. ఎందుకు సైన్స్ మ్యూజియం లాంటిది అంటే, ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటుంది మరి కాంపౌండ్ వాళ్ళు దాటినాక ఎందుకు ఉండదు ప్రశాంతం? ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులను గమనించలేదు. ఎందుకు ఈ ప్రశాంతత ఇక్కడ ఉంటుంది? ఇక్కడ ఏమన్నా మనం కరెంట్ పెట్టి మిషన్లు పెట్టినామా? పెట్టలే కదా. అదే గాలి, అదే దుమ్ము, అదే ధూళి అన్ని తిరుగుతున్నాయి కదా. మరి గుళ్ళో ఎందుకు ఈ ప్రశాంతత ఉంది? దీన్ని గమనించాడు. సో ఇక్కడ జరిగే తంతు తెలుసుకోవాలి మనం, ఎందుకు ఈ ప్రశాంతత ఉండాలని తెలుసు. సో ఇక్కడ పంచభూతాలు ఐక్యమై ఉంటాయి. ఇక్కడ సృష్టి నియమాన్ని పాటిస్తూ ఉంటాం మనం. సృష్టి నియమం అంటే ఏంది? ఎవరైనా పాటిస్తున్నామా? ఎవరు పాటిస్తున్నాం తెలుసా సృష్టి నియమాన్ని? ఆ జంతువులు పక్షులు ఏంది సృష్టి నియమం?
ఉదయం 6 గంటలలో కంటే ముందే లేచి అన్ని క్లీన్ చేసేసుకొని ఆ సూర్యుడు ఉదయించే ముందే అన్ని క్లీన్ అయి ఉంటే ఆ పంచభూతాలు ఐక్యమై ఆ సూర్యోదయం దాంతో పాటు ఆ సూర్యుడి కిరణాలతోటి మనకు వచ్చి ఇక్కడ వచ్చి స్ప్రెడ్ అవుతాయి. ఆ పంచభూతాలు ఐక్యమైన తర్వాత లోపల ఒక శక్తి దేవుడు విగ్రహం ఉంటుంది, విగ్రహం కింద ఒక యంత్ర ప్రతిష్ఠ చేస్తాం, ప్రాణ ప్రతిష్ఠ అంటారు. దానికి శక్తి ఎలా పెరుగుతుంది అంటే ఈ పంచభూతాలు ఐక్యమైన తర్వాత పంతులు గారు చదివే మంత్రాలు, ఆ మంత్రానికి ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది రోజు బై రోజు. అక్కడ ఇచ్చే ఆరతి, జరిగే క్రియ, తంతు, ఇవన్నీ జరగడం వల్ల ఈ ప్రశాంతత అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. గుడిలో గోపురం దానికోసం, దాని నుంచి పైన ఒక గోపురం ఉంటుంది, దానిపైన ఒక కలశం పెడతాం. దాన్ని ఎందుకు పెడతాం? ఆ శక్తిని ఆ కలశం నుంచి తీసుకొచ్చి ఆ ధ్వజస్తంభానికి అంటిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా ఆ ప్రశాంతత అది స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు గుళ్ళోకి పోతే చెప్పులు లేకుండా పోవాలంటారు కాదు, నీకు భూమితో కనెక్షన్ ఉండడానికి, భూమితో నీకు కనెక్షన్ ఉంటే ఆ మ్యాగ్నెటిక్ ఏదైతే వేవ్స్ ఉంటాయో ఆ వేవ్స్ నీకు కనెక్షన్ అయ్యి నీ గుళ్ళోకి రాగానే ఆ ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. గుడి దానికోసం కట్టిరు. గుడి జీవన విధానాన్ని నేర్పుతుంది. ప్రశాంతత గుడిలో ఎందుకు ఉంటది అంటే ఆ పంచభూతాలు ఐక్యమయ్యి ప్రతిదీ అంటే సృష్టితో మనము లేస్తున్నాము ఆ నియమాన్ని పాటిస్తూ సూర్యాస్తమయ్యేటప్పుడు దాంతో అంటే దేవుడు మనకిచ్చిన నియమాన్ని పాటిస్తే అందరి జీవితం ప్రశాంతం. రేపు మాత్రమే ఆ శక్తులు ఒకటైనప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆ అద్భుతమైన శక్తిని మనలో తీసుకోవడమే మనము శివరాత్రి. ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే మనం చేస్తున్న తప్పు ఏంటంటే పొద్దున్న సాయంత్రం దాకా శివుడు ఎంబడి పడతాం. అమ్మవారి కళ్యాణం టైంకి వస్తుంది, పక్కకి వెళ్ళిపోతుంది. కానీ ఆ తప్పు చేయకండి. వాళ్ళిద్దరి కళ్యాణం చేయండి, వాళ్ళిద్దరిని ఏకాంతంగా ఉంచండి. పెళ్లి అయిన తర్వాత మనం ఏం చేయాలి? మనం పెళ్లి చేసుకుంటాం జనరల్ గా, వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదులుతాం కదా. మరి ఇక్కడ వదులుతున్నాం మనం. ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి అమ్మవారిని ఆయనతో కలిపి ఎక్కడా చూడట్లేదు, ఆయనని కలిపి పూజిస్తలేము. వాళ్ళిద్దరు కలుపుతూనే కదా ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. ఆ శక్తిని జాగరణ రూపంలో లింగోద్భవన సమయంలో 15 నిమిషాలు ఉంటుంది. ఆ 15 నిమిషాలు మనం అది తీసుకొని సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోయి శివ శివ అనుకుంటే భజన వేసుకుంటే శివయ్య నియమడి వస్తాడు, కానీ అమ్మవారేం పడిపోతాడా? పోడు కదా. రాత్రి మనుషులు మనం చేసుకున్న పెళ్ళే ఒక్కసారి మెడలో తాళి కట్టగానే ఏమంటాం? అమ్మ తీయొద్దు, వేరు కావద్దు, ఒకే దగ్గర ఉండండి, కలిసే వెళ్ళండి, కలిసే తినండి, కలిసే. మరి దేవుణ్ణి ఎందుకు వేరు చేస్తున్నాము? ఆ ఆది దంపతులను ఎందుకు దూరం చేస్తున్నాము? అవునా కదా. మాకైతే అమ్మవారు ఇచ్చిన కార్యం అదే. మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా మన గుడిలో 3 సంవత్సరాల నుంచి కూడా అదే చేయడం జరుగుతుంది. 4వ సంవత్సరము ఇక మీదట్లో కూడా మేము అదే జరుగుతాం. మన గుడిలో 6 రోజుల తంతు జరుగుతుంది అమ్మవారికి శివరాత్రి నుంచి. అంటే శివరాత్రికి 2 రోజుల ముందు నుంచి మొదలవుతుంది, తర్వాత శివరాత్రి, మళ్ళీ ఆ తర్వాత ఒక 3 రోజులు ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం ఇది శివతత్వంలో అతి గంభీరమైన, అతి సున్నితమైన మానవ జీవిత రహస్యాన్ని చెప్పే స్వరూపం. అసలు అర్ధనారీశ్వరుడు ఎవరు? శివుడు, పార్వతీదేవి ఈ ఇద్దరూ కలిసి ఒకే దేహంలో 2 భాగాలుగా ఉన్నప్పుడు అర్ధనారీశ్వర రూపంగా పిలుస్తారు. ఈ రూపంలో ఎడమ భాగం పార్వతీదేవిది, కుడి భాగం శివుడిది. పురుష శక్తి, శక్తితత్వం ఈ 2 కలిస్తేనే సృష్టి జరుగుతుంది. శివుడు నిశ్చలుడు, శక్తి చలనం. ఈ 2 కలిస్తేనే సృష్టి జరగగలదు. అర్ధనారీశ్వర రూపం అంటే సృష్టికి అవసరమైన సమతుల్యత, సాన్నిధ్యం. సృష్టిలో ప్రతి జీవిలోనూ, ప్రతి మనిషిలోనూ మానసికమైన ప్రేమ, ఆరాధన భావం ఉంటుంది. అదే శక్తితత్వం. ధైర్యం, నిర్ణయ సామర్థ్యం ఉంటుంది. అదే పురుషతత్వం. 2 ఉండాలి. అర్ధనారీశ్వర తత్వం మనలోనే ఉన్నాయి. ఈ 2 శక్తులే సమతుల్యతనే అర్ధనారీశ్వరుడు. సృష్టిలో ప్రతి జీవిలోనూ ఈ 2 ప్రవాహాలు ఉన్నాయి. నీ లోపల ఒక శివుడు ఉన్నాడు, నిరంతరం మౌనంగా
నీ అంతరంగంలో శక్తి ఉంది, నిత్యం ఉత్సాహంగా. శివుడు కళ్ళను మూస్తాడు, లోతు చూస్తాడు. శక్తి కళ్ళను తెరుస్తుంది, వెలుగు చూస్తుంది. శివుడు శూన్యాన్ని చూపిస్తాడు, శక్తి ఆ శూన్యంలో బ్రహ్మాండాన్ని చూపిస్తుంది. ఒకరు ధ్యానం, ఒకరు నాట్యం, ఒకరు శాంతం, ఒకరు శక్తి. ఒకరు నిలిపేవారు, ఒకరు నడిపేవారు. ఒక్కసారి నీవు నీ శక్తిని అర్థం చేసుకున్నాక నీ శివతత్వం వికసించకుండా ఉండదు. నీవే శివుడు, నీవే శక్తి, నీవే ఈ సృష్టి యొక్క అంతర్భాగం. పంచభూతాల కలయికే అర్ధనారీశ్వరుడు. ఆకాశం శివుని శూన్యం, వాయువు ఆయన ఊపిరి, అగ్ని అమ్మవారి తేజస్సు, జలం ఆమె కరుణ, భూమి ఇద్దరిది కలిసిన స్థితి. ఈ పంచభూతాల కలయికనే అర్ధనారీశ్వరుడు. ఇది ప్రకృతి పురుష తత్వాల మధ్య సంబంధం కాదు, ఇది సృష్టిని సమతుల్యంగా కొనసాగించే అంతిమ సూత్రం. నువ్వే శివుడు. స్థితి, శాంతి, శూన్యం, ధ్యానం ఇవన్నీ నీలోనే ఉన్నాయి. నీవే శక్తి. సృష్టి, చలనం, జ్ఞానం, ఆకర్షణం ఇవన్నీ నీలోనే ఉన్నాయి. ఒకే శరీరంలో రెండు తత్వాలు, ఒకే హృదయంలో రెండు తాళాలు. వెలుగు నీదే, వెల్లిపాట ఆమెదే. నిశ్శబ్దం నీ తపస్సు, నాదం ఆమె నర్తనం. నీ కంటి ముసురు శివతాండవం, ఆమె చూపుల లోతు జగత్ జ్ఞానం. పురుషుడి ఆకారం, శ్రీశక్తి స్పర్శం. అర్ధనారీశ్వరుని రూపంలో ప్రపంచతత్వం విరాజిల్లింది. ఇది కేవలం శిల్పం కాదు, ఇది సృష్టి రహస్యానికి దర్పణం. నీవు నిన్ను మాత్రమే చూస్తున్నావు, కానీ నీలో మరో నువ్వు ఉంది. ఆ సత్యమే అర్ధనారీశ్వర తత్వం. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అగైన్.